ఎగ్ కర్రీని ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కొంచెం చింతపండు రసంలోకి సాల్టు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, పసుపు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, టమాటోని కూడా ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కలిసేదాకా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆవాలు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న ఈ రసం మొత్తం దీనిలోకి వేసేయాలి. తర్వాత ఇలా కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఎగ్స్ని బ్రేక్ చేసి ఇలా వేసుకోవాలి. తర్వాత అస్సలు కదపకుండా మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఇదే పద్ధతిలో ఫిష్ కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొంచెం చింతపండు పులుసు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సబ్స్క్రైబ్.